ఇస్తుంది వీస్తుంది ఆత్మ గాలి, ఇస్తుంది అగ్ని సుడిగాలి. ఇస్తుంది వీస్తుంది ఆత్మ గాలి, ఇస్తుంది అగ్ని సుడిగాలి. అభిషేకం దిగుతుంది, అగ్ని జ్వాల వీస్తున్నాయి, శక్తి గల మహాగాలి. అభిషేకం దిగుతుంది, అగ్ని జ్వాల వీస్తున్నాయి, శక్తి గల మహాగాలి. జనములు లేవాలి, ఉజ్జీవం రావాలి, ఆత్మ మహాగాలి. ఇస్తుంది వీస్తుంది ఆత్మ గాలి, ఇస్తుంది అగ్ని సుడిగాలి. ఇస్తుంది వీస్తుంది ఆత్మ గాలి, ఇస్తుంది అగ్ని సుడిగాలి. అగ్ని నాలుకలు దిగుచున్నాయి, ఇక్కడ నూతన శక్తి పొంగుచున్నది. ఓ అగ్ని నాలుకలు దిగుచున్నాయి, ఇక్కడ నూతన శక్తి పొంగుచున్నది. అద్భుతం జరుగుచున్నది, దయ్యాలు పరిగెడుచున్నాయి. ఓ అద్భుతం జరుగుతున్నది, దయ్యాలు పరిగెడుచున్నాయి. ఇస్తుంది వీస్తుంది ఆత్మ గాలి, ఇస్తుంది అగ్ని సుడిగాలి. ఇస్తుంది వీస్తుంది ఆత్మ గాలి, ఇస్తుంది అగ్ని సుడిగాలి. ఏలియా శక్తి దిగుచున్నది, ఇక్కడ ఎలీషా శక్తి పెరుగుచున్నది. ఏలియా శక్తి దిగుచున్నది, ఇక్కడ ఎలీషా శక్తి పెరుగుచున్నది. రెట్టింపు శక్తి అది యేసుని శక్తి, రెట్టింపు శక్తి అది యేసుని శక్తి. ఇస్తుంది వీస్తుంది ఆత్మ గాలి, ఇస్తుంది అగ్ని సుడిగాలి. ఇస్తుంది వీస్తుంది ఆత్మ గాలి, ఇస్తుంది అగ్ని సుడిగాలి. ఎర్ర సముద్రమును చీల్చాడు, ఇక్కడ జయధ్వని ఏకముగా వచ్చుతున్నది. ఎర్ర సముద్రమును చీల్చాడే, ఇక్కడ జయధ్వని ఏకముగా వచ్చుతున్నది. ఆకాశం తెరవబడింది, వాక్యము ధ్వనిస్తున్నది. ఆకాశం తెరవబడింది, వాక్యము ధ్వనిస్తున్నది. ఇస్తుంది వీస్తుంది ఆత్మ గాలి, ఇస్తుంది అగ్ని సుడిగాలి. ఇస్తుంది వీస్తుంది ఆత్మ గాలి, ఇస్తుంది అగ్ని సుడిగాలి. అభిషేకం దిగుతుంది, అగ్ని జ్వాల వీస్తున్నాయి, శక్తి గల మహాగాలి. జనములు లేవాలి, ఉజ్జీవం రావాలి, ఆత్మ మహాగాలి. హల్లెలూయా. చూడండి, ఒక అధిపతి ఉన్నాడు. అధిపతి, యూదులకి అధిపతి. అతని పేరు నికోదేము. అతను యేసయ్య దగ్గరికి ఒకరోజు రాత్రి వచ్చాడు. పగలు వస్తే అందరూ యేసయ్యని వెంబడిస్తున్నారని పరిసయ్యులు శాస్త్రులు అంతా కూడా నన్ను బాధ పెడతారు వీళ్ళు, ఎందుకంటే నేను అధికారిని కదా అని చెప్పి పగలు వెళ్ళకుండా రాత్రి వచ్చాడు యేసయ్య దగ్గరికి. ఆ రాత్రి అతను ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని వద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము, ఎందుకంటే దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పాడట. హల్లెలూయా. ఇతని అధికారి యూదులకి నికోదేము. 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం. దేవుడు తోడుగా ఉంటేనే కానీ నీ పనులు, నువ్వు చేస్తున్న అద్భుతాలు ఉన్నాయే అవి ఎవరు చేయలేరు, నీకు దేవుడు తోడై ఉన్నాడు, నువ్వు దేవుని దగ్గర వచ్చిన బోధకుడు అని మాకు తెలుసు అని అన్నాడు. అయితే యేసయ్యమన్నారు తెలుసా, నీవు చేస్తున్న సూచక్రియలు ఎవరు చేయలేరని చెప్పగానే, నువ్వు చేయుచున్న సూచక్రియలు ఎవరు చేయలేరని చెప్పగానే యేసు అన్నారు. అందుకు యేసు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అన్నాడు. ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే దేవుని రాజ్యాన్ని చూస్తాడు, జస్ట్ అంతే. దేవుడున్న స్థలంలోకి వెళ్ళలేడు. దేవుడున్న స్థలంలోకి వెళ్ళాలంటే అభిషేకం. హల్లెలూయా.
ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేడు. అంటే అందుకు నికోదేమన్నాడు, ముసలివాడైన మనుషులు ఎలా జన్మిస్తాడు, మళ్ళీ రెండోసారి క్రొత్తగా జన్మించాలంటున్నావు, నేను ముసలివాడిని కదా, నేను మళ్ళీ తల్లి గర్భంలో రెండోసారి ఎలా జన్మిస్తాను అని అడిగాడు. యేసు ఇట్లను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్తున్నాను. నీటి మూలంగా అంటే బాప్తిస్మం మూలంగా జన్మించాలి. మళ్ళీ ప్రభా నా పాపాలు క్షమించి నీ రక్తంలో కడిగని శుద్ధీకరించుకొని దేవుని సంధిలో బాప్తిసం తీసుకుంటే నీటి మూలంగా జన్మించినట్లు. చూడండి, 2 కొరింథీ రాసిన పత్రిక 5:17 ఉంది. ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను సమస్తము క్రొత్తవైనని. క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి, పాతవి గతించిపోతాయి, క్రొత్తగా జన్మిస్తారు. పాత అలవాట్లు పాత పాపాలు అవన్నీ కూడా దేవుని దగ్గర క్షమించమని అడిగి కన్నీటితో కడుక్కొని, పాపాలు యేసు రక్తంలో కడుక్కొని, యేసుక్రీస్తు రక్త ప్రతి పాపుండ మనల్ని పవిత్రులుగా చేస్తుందని మొదటి యోహాను రాసిన పత్రికలో 1:7 సెలవిచ్చినట్లుగా యేసు నామములో బాప్తిసం తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది? నీటి మూలంగా జన్మించినట్లు. హల్లెలూయా. పాతవన్నీ, పాత మైండ్ అంతా పోద్ది. దేవుడు నూతన మనసిస్తాడు. నూతనమైనటువంటి పవిత్రమైన పరిశుద్ధమైన దేవుని యొక్క ఆలోచనలు నీకు వస్తాయి. హల్లెలూయా. అది క్రొత్తగా జన్మించడం అంటే, నూతనంగా జన్మించడం, నీటి మూలంగా జన్మించడం. ఇంకొకటి ఉంది, నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆత్మ మూలంగా అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ పొందుకోవాలి. నీటి మూలంగా జన్మించి నీవు ప్రభు నన్ను పరిశుద్ధపరచు, నీ రాజ్యంలో ఉండాలి, నిన్ను చూస్తూ ఉండాలి, నీ అభిషేకం నాకు ఇయ్యు, నీ రక్తంలో నన్ను కడుగు అని దేవుని దగ్గర మళ్ళీ పరిశుద్ధపరచుకొని దేవుని రాజ్యంలో దేవుని చూస్తూ ఉండాలని నువ్వు అభిలాష కలిగి ఉన్నట్లయితే దేవుడు నీకప్పుడు ఆయన అభిషేకం, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇస్తాడు. అది అందరికి ఇచ్చేది కాదు, నీ యొక్క హృదయ యథార్థతను బట్టి దేవుడట తనకు విధేయులైన వారికే ఇస్తాడట పరిశుద్ధాత్మ అభిషేకం. అందరికీ ఇవ్వడు. నువ్వు అడగాలి దేవునికి. నువ్వు ఒకవేళ ఇన్కేస్ ఆయనకి అనుకూలుడుగా ఉన్నట్లు అని దేవునికి తెలిసినట్లయితే, విధేయత చూపిస్తావని తెలిసినట్లయితే దేవునికి యొక్క అభిషేకాన్ని ఇస్తాడు. నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తేనే దైవరాజ్యాన్ని నువ్వు ప్రవేశించగలుగుతావు. అయితే శరీరం మూలంగా జన్మించిన శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మనై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపాలని నేను మీతో చెప్పుచున్నందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోట్ల విసిరుస్తుంది కదా, నీవు కూడా దాని శబ్దాన్ని వింటావు, కానీ అది ఎక్కడి వస్తుందో నీకు తెలీదు. గాలి ఎక్కడి వచ్చిందని మనకు తెలుస్తుందండి? తెలీదు. ఆత్మ మూలంగా జన్మించిన వాడు కూడా అదే విధంగా ఉంటాడట. హల్లెలూయా. ఎక్కడికి వచ్చినా ఎక్కడికి పోను మనకు తెలియదు. ఆత్మూలంగా జన్మించిన ప్రతివాడు అలాగే ఉన్నాడు. అందుకు నికోదేమన్నాడు, ఈ సంగతులు ఎలాగూ సాధ్యములవుతాయని ఆయన అడుగగా యేసు ఇట్లను, నీవు ఇశ్రాయేలు బాధకుడు కదా, నీకు ఇవన్నీ తెలీదా అని చెప్పాడు గారు. మేము విన్న సంగతి మేము చెప్తున్నాం, దాన్ని మీకు విని సాక్ష్యం ఇస్తున్నాం. మా సాక్ష్యం మీరు అంగీకరించరు అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. భూ సంబంధమైన సంగతులు మీకు తెలియకపోతే పరలోక సంబంధమైన సంగతులు మీతో చెప్తే ఎలాగ నమ్ముతారు మీరు? పరలోకము దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకంలోకి ఎక్కిపోయిన వాడు ఎవడం లేడు. అరణ్యంలో మోషే సర్పాన్ని ఎలాగెత్తాడు అలాగే 3 దినాలు విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడాలి. హల్లెలూయా. చనిపోయి పాతి పెట్టబడి పరలోకానికి వెళ్ళాలి. అదేవిధంగా ఆయన వెందు విశ్వాసం ఉంచిన వారు ఆయన చూసుకుంటూ, ఆయన జీవితాన్ని చూసుకుంటూ అప్పుడు జీవించగలుగుతారని ప్రభు చెప్పడం జరిగింది. అయితే చూడండి, అపోస్తుల కార్యాల్లో కూడా 17వ అధ్యాయంలో అక్కడ చూస్తే దేవుడట ఒకప్పుడు చూసి చూడనట్టుగా ఊరుకున్నట. ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందాలని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడట. హల్లెలూయా. అపోస్తుల కార్యాలు 17:29 నుండి చదివితే, కాబట్టి మనము దేవుని సంతానమైనాము, మనుషుల చమత్కార కల్పన వలన మలచబడిన బంగారంనైనా వెండినైనా రాతినైనను దైవత్వం పోలి ఉన్నదని తలంచకూడదు. బంగారపు విగ్రహాలు ఉంటాయి, రాతి విగ్రహాలు ఉంటాయి, బొమ్మలు ఉంటాయి, మట్టి విగ్రహాలు ఉంటాయి. మనము దేవుని సంతానమై ఉన్నాం. మనుషుల చమత్కార కల్పన వల్ల మలచబడతారు, రకరకాల బొమ్మలు చేస్తారు, మట్టి బొమ్మలు చేస్తారు. బంగారం వెండి రాతినైన దేవత్వము పోలి ఉన్నదని తలంచకూడదు. వాటిలో దైవత్వం ఉందని ఎవ్వరు కూడా ఏం చేయకూడదు, తలంచుకోకూడదు.
అజ్ఞాన కాలంలో దేవుడు చూచుచున్నట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలని మనుషులకి ఆజ్ఞాపిస్తున్నాడు. ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందాలి, మార్పు పొందాలి. నువ్వు ఇదివరకులాగే ఉన్నట్లయితే అది ఎందుకు పనికిరాదు. మార్పు పొందాలి, మారు మనసు పొందవాలని మనుషులకు దేవుడు ఏం చేస్తున్నాడట? ఆజ్ఞాపిస్తున్నాడట. పూర్వకాలంలో చూన్నట్టుగా ఉన్నాడు, కానీ ఇప్పుడు అంతటా సువార్త. టీవీ ఆన్ చేయండి, సువార్త. ఫేస్బుక్ ఇంకా లైవ్ ఏది చూడండి, సువార్త. ఇక యూట్యూబ్ చూడండి, సువార్త. ఇంచుమించు 10 సంవత్సరాల క్రితం అనుకుంటా టీవీ ప్రోగ్రామ్స్ అన్నీ వచ్చినాయి. హల్లెలూయా. వాక్యాలు ఎక్కడ చూసిన వాక్యాలు. ఎందుకు? దేవుడట అందరూ అంతటా మార్పు పొందాలి. ఇదివరకు లాంటి మనసు దేవుని నమ్ముకున్నా మారు మనసు పొందావా నీవు సహోదరుడు సహోదరి? ఒక ప్రశ్న. దైవజనుడు యేసన్న గారు, అబ్బాయి ఇట్రా నువ్వు మారు మనసు పొందావా అని అడిగారట. ఉన్న ఆ పని చేయాలి ఈ పని చేసి తప్పించుకొని తిరుగుతాడట. అడిగిన ఎలా రాను ముందు మారు మనసు పొందావా లేదా? మారు మనసు అండి ఈ పాస్టర్లకు ఉన్న జబ్బే అది. ఈ పాస్టర్లకు ఉన్న జబ్బే అది. మారు మనసు పొందావా అని అడుగుతారు ముందు అని చెప్పి దైవజన్ని అంటూ అతను ఆ వ్యక్తి మారు మనసు అంటే ఏంటి నాకు తెలీదు, దేవుని నమ్ముకొని 20 సంవత్సరాలు అయింది నేను అన్నాడట. చూసారా, మారు మనసు లేదు, మార్పు లేదు జీవితాల్లో. ఇదివరకు లాంటి ఆచారాలు పాటిస్తారు కొంతమంది. ఆ ముహూర్తం బాగుంది, ఈ ముహూర్తం బాగుంది అని చెప్పి ఆచారాలు పాటిస్తే దేవునికి అసహ్యం. హల్లెలూయా. నువ్వు ఆచారాలు పాటిస్తున్నావా? రోడ్డు మీదకి వెళ్తున్నావా? ఎండ ఆపేస్తున్నావా? వర్షం ఆపేస్తున్నావా? ప్రార్థన చేసుకొని ప్రతిదీ దేవుడు ప్రారంభించమన్నారు. హల్లెలూయా. అది ఆయన ఇష్టం, ఆయన చిత్తం. ప్రతిదీ నన్ను తలుచుకొని మీరు చేయండి, అన్నీ నేను మీకు మంచిగా చేస్తున్నారు. కొంతమంది మనసు ఇంట్లో ఒకళ్ళు అటు ఉంటే ఒకళ్ళు ఇటు ఉంటారు. చూడలేదు ముహూర్తం చూడలేదు. అలా ఉండకూడదు. అందరూ కూడా ఒకే మనసుతో ఉండాలి. హల్లెలూయా. ముహూర్తాలు చూడటం వలన ఉపయోగం ఏమీ లేదు. చూడండి, ముహూర్తాలు చూస్తారు. వెనకాల ఉన్న వాళ్ళు ముసలోళ్ళు, బాగా ముసలోళ్ళు, 3-4 తరాలు ముసలోళ్ళు ఉంటారు. వాళ్ళు చనిపోతారు. నేను ముహూర్తాలు చూద్దాం ముందు, ఇది మంచిదా కాదా, చనిపోయే టైం వచ్చేసింది వీళ్ళకి అని తీసి బయట పెట్టేస్తారు. బయట పెట్టేసి ముహూర్తాలు చూస్తారు. అదే దుర్ముహూర్తం ఇది, రేపైతే మంచి ముహూర్తం అనుకుంటారు. చనిపోవడం ఆగిపోద్దండి? చనిపోవడం ఆగిపోద్దా? కొంచెం చిన్నప్పుడు అంటే పుడతారు. పుట్టేటప్పుడు మేనమామ అద్దంలో మొహం చూడ, రకరకాలు ఉన్నాయి కదా, మనం చెప్పుకోకూడదు ఇప్పుడు. నీటిలో మొహం చూడలే రకరకాలుగా ఉంటాయి అంటారు కదా ఆచారాలు. చిన్నప్పుడు పుడతారు, ముహూర్తాలు చూస్తారు. చిన్నప్పుడు తెలీదు ఏ టైంలో పుడతాము. పెద్ద అయిన తర్వాత, ఎంత వృద్ధాప్యలోకి వచ్చిన తర్వాత అన్నీ తెలుసు. ఈ ముహూర్తంలో చనిపోతే వెనకాల ఉన్న వాళ్ళకి మంచిది కాదని. చనిపోవడం ఆగిపోతుందా? పుట్టడం ఆగిపోదు, చనిపోవడం కూడా ఆగిపోద్దు. అవునా కదా? అవునన్న వాళ్ళు అల్లు చెప్పండి. విన్నారు అందరూనా? విన్నారు కదా? అర్థమైంది కదా? అందుకే ముహూర్తాలు ఎవరు చూడొద్దు. అది దేవునికి ఇష్టమైన పని కాదు, దేవునికి అసహ్యమైన పని అది. ముహూర్తాలు చూసేవారిని దేవుడు ఎవరిని ఇష్టపడలేదు. కనుక సహోదరుడు సహోదరి, ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? దేవుని సన్నిధిలో మారు మనసు పొందావా? మారు మనసుకు తగిన క్రియలు నీవు చేస్తున్నావా? మారు మనసు నీలో ఉందా? మార్పు కలిగిన జీవితాలు నీకు ఉన్నాయా? లేకపోతే ముందులాగా బూతులు, ముందులాగానే కొట్టుకోవటం, తిట్టుకోవటం, కుటుంబాలు, పిల్లలు సరిగ్గా మాట వినరు. ఒక్కోసారి పెద్దోళ్ళు చెప్పినట్టు పిల్లలకు నచ్చదు, పిల్లలు చెప్పినట్టు పెద్దోళ్ళకి నచ్చదు. ఎవరెవరి మాట వినాలి, ఎవరెవరికి లోబడాలి. హల్లెలూయా. మంచి చెడు నీకు తెలుసున్నప్పుడు పిల్లల్ని మంచిగానే ప్రోత్సాహపరచాలి. చెడ్డదానికి ఎందుకు వదిలేస్తారు? 2 వేయాలి గట్టిగా. సామెతల గ్రంథం 24 అనుకుంటా. నీ బాలులను శిక్షించటం మానుకొనుకుము, బెత్తముతో వాడిని కొట్టిన ఎడల వాడు చావకుండును. బెత్తముతో వాడిని కొట్టిన ఎడల పాతాళానికి పోకుండా వాని ఆత్మను నీవు తప్పిస్తావన్నాడు దేవుడు. కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. మొక్కాయ వంగపోతే మానే వంగదు అంటారు కదా, అందుకని ఇప్పుడే నువ్వు కరెక్ట్ చేయాలి. హల్లెలూయా. 17 ఏముంది? ఆ అజ్ఞాన కాలంలో చూడనట్టున్నాడు. ఇప్పుడైతే అందరూ మారు మనసు పొందాలని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకు దేవుడు మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు? 31 వచనంలో, ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత
నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినమును నిర్ణయించాడట. అందుకే మృతుల్లో నుండి ఆయన లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారం కలుగజేశాడు. మృతుల్లో నుండి యేసయ్యని లేపి దీన్ని నమ్మటానికి అందరికీ ఆధారం దొరికింది యేసయ్యని బట్టి. తీర్పు తీర్చే దినాన నువ్వు తీర్పులో నిలబడతావా? దేవుని ఎదుట నీతిని అనుసరించి చేసిన క్రియలు, నీతిమంతుడు ఎవరంటే యేసయ్య. యేసయ్య క్రియలు, యేసయ్య పని నువ్వు ఏమైనా చేసావా? అది దేవుని దగ్గర నుంచి తీసుకొచ్చేది, దేవుని ఎదుట నిన్ను నిలబెట్టేది. ఎఫెసీ రాసిన పత్రిక 2:10 ఉంది. మరియు వాటి యందు మనం నడుచుకోవాలి. వేటి యందు నడుచుకోవాలి? ఇందాక ఒక మాట చెప్పడం జరిగింది. అందరూ అద్దం చూసుకుంటున్నారా? అద్దంలో మనం మొహం చూసుకొని పక్కకి వెళ్ళిపోయి మర్చిపోతామట. బైబిల్లో రాయబడింది, యాకోబు రాసిన పత్రిక అనమాట. అదేవిధంగా వాక్యాన్ని విని వాక్య ప్రకారం నడవకపోతే, అదేవిధంగా మనం కూడా వాక్యాన్ని మర్చిపోతే మన మొహాన్ని మర్చిపోయినట్టు, ఎందుకు పనికిరాకుండా పోతాం. మరియు వాటి యందు మనము నడుచుకున్న వల్లని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు, సత్ అంటే మంచి మంచి క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృజించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. హల్లెలూయా. ముందుగానే సిద్ధపరచాడట. నా సన్నిధిలో వచ్చే బిడ్డలందరూ సత్క్రియలు చేయాలి, మనం వాటి యందు నడుచుకోవాలట. వాటి యందు నడుచుకోవాలి. సత్క్రియ ఏది? సత్క్రియ దేవుని పని, మంచి పని. ఎవరు మంచివాడు? దేవుడు. ఇక్కడ నువ్వు తుడిచినా అది దేవుడు లిస్టులో తీసుకుంటాడు. ఏ పని చేసినా దేవుడు లెక్కలో తీసుకుంటాడు. ఎందుకంటే రేపొద్దున దాన్ని బట్టి, సత్క్రియలు బట్టి దేవుని దగ్గర మనం నిలబడగలం. లేకపోతే సత్క్రియలు ఒక పక్క లోకస్తులుగా వాళ్ళకి పనికి వెళ్ళి ఆ పని ఈ పని చేస్తారు. మా బంధువులు ప్రార్థన మానేసి వెళ్తారు, ప్రార్థన మానేస్తారు. దేవుడి కంటే వాళ్ళే ఎక్కువ వాళ్ళకి. హల్లెలూయా. చూస్తాడట దేవుడు రెండు ఏ ఎక్కువ ఉన్నాయని. చూసినప్పుడు ఏ ఎక్కువ ఉంటే దాని వైపే నిన్ను తీసేస్తారు దేవదూతలు. సత్క్రియలు, మంచి పనులు, దేవుని పనులు ఎక్కువ ఉన్నాయా? అందుకే మీటింగ్ జరిగింది ఇక్కడ. లేకపోతే శనివారం శుక్రవారం తొడాలి, కడగాలి, ఇవన్నీ చేయాలి. దేవుని పని ఇష్టపూర్వకంగా సంతోషంగా దేవునికి చేసినట్లు చేయగలిగితే కరెక్ట్గా చేయి, లేకపోతే మానేసేయి. నిన్ను ఎవరు బలవంతం చేశారు? దేవుని ఆశ కావాలంటే చెయ్యి, నీకు మించిన వాళ్ళని దేవుడు లేపుతాడు. హల్లెలూయా. ఏలియాని కాకుల ద్వారా పోషించాడు దేవుడు. చూసారా? దేవుడికి జనాలేం తక్కువ కాదండి. మనకి పరీక్ష అది. నిలబడగలవా? ఈ చిన్న దాంట్లో నువ్వు చేయగలవా? అది చేయగలవా లేదా? హల్లెలూయా. అజ్ఞాన కాలంలో చూసినట్టుగా ఉన్నాడట. అసలు మార్పు లేదా నీలో? ముందులాగే ఉన్నావా? పెద్దాలంటే ఇదే విధేయత లేదా? భయభక్తులు లేవా? తిడతావా? జాగ్రత్త, మారు మనసు పొందు. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయంలో అక్కడ అనేకమైన విధాల చేత మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందురని దేవుడు భూలోకానికి తీర్పు తీర్చబడే ఒక దినాన్ని నిర్ణయించాడు. పాప క్షమాపణ నిమిత్తం వీళ్ళంతా అడిగారట, అయ్యలారా మేము ఏం చేయాలండి అని. ఒక్కరోజే 3,000 మంది బాప్తిసం తీసుకున్నారు. ఒక్కరోజు వాక్యం విని వాక్యం చేత పొడవబడ్డారట. పొడబడిన వారు గొనుక్కోలేదు, సొనుక్కోలేదండి. అయ్యలారా, దైవజనులారా, మేమేం చేయాలండి అని అడిగారట. అప్పట్లో మొదట్లో స్టార్టింగ్లోనే అనేక మంది, చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా. అయితే పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడిని యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందేటప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరాన్ని పొందుతారు అని చెప్పడం జరిగింది. మారు మనసు పొందండి. పాప క్షమాపణ నిమిత్తమే బాప్తిస్తం. పాపాలన్నీ దేవుడు యేసయ్య నామములో ముంచి తీసి బాప్తిసం ఇవ్వటం వలన పాపాలని ఆయన రక్తంలో కడిగేస్తాడు. నీటి బాప్తిస్తం, నీటి ద్వారా. హల్లెలూయా. 1 కొరింథీ 6వ అధ్యాయంలో మీలో కొందరు, ఎవరు 9లో ఉంది, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. జారులైనను, విగ్రహార్థికులైన, వ్యభిచారులైన, ఆడంగితనము గలవారైన, పురుష సంయోగులైనను, దొంగలైన, లోబులైన, త్రాగుబోతులైన, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారేంటిరి కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని యందును, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మ యందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతి మంతులుగా తీర్చబడితిరి. గ్లోరీ 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 టు గాడ్.
మొదటి కొరింథీ 5:13. మీరు లోపటి వారికి తీర్పు తీర్చేవారు గనుక, వెలుపల వారికి దేవుడే తీర్పు తీర్చును కానీ మీరు లోపటి వారికి తీర్పు తీర్చేవారు కనుక ఆ దుర్మార్గుని మీలో నుండి, మీరే చదవండి 13. మొదటి కొరింథీ 5:13. మీరు లోపటి వారికి తీర్పు తీర్చేవారు గనుక, ఏమన్నాడు దేవుడు? వెలివేసేయాలట. చూసారా? తిట్టిపోతుగా, త్రాగుబోతుగా, తిండిపోతుగా, దైవజనులు కూడా ప్రథఫలాలు ఇవ్వకుండా అలా తినేస్తారు కొంతమంది. ఏంటి దేవునికి ఇవ్వండి అని దేవుడు ఎంత చెప్తున్నా దేవుడికి ఎందుకు ఇస్తామేమో? అసలు ఇచ్చిందే దేవుడు, అయినా సరే మేము దేవుడికి ఇవ్వం. ఏంటి మీలో వెళ్ళి వెయ్యండి అన్నాడు దేవుడు అటువంటి వాళ్ళని. హల్లెలూయా. అపోస్తుల కార్యాలు 17లో ఇంకా కొన్ని మాటలు చూద్దాం. 24. జగత్తును 100 సంవత్సరాన్ని నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికి ప్రభు అయినందున హస్తకృతములైన ఆలయంలో నివసింపడు. ఆయన అందరికీ జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేయవాడు గనుక తనకు ఏదైనా కొదువైనట్లు మనుషుల చేతులతో సేవింపడవాడు కాడు. మరియు యావత్ భూమి మీద కాపురమునుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృజించి వారు ఒకవేళ దేవుని తడవలాడు కనుగొందరేమో అని తను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాసస్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండువాడు కాడు. హల్లెలూయా. మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాడు. దేవుడు ఏం చేశాడు మనకి? ఆయన అందరికీ జీవాన్ని, ఊపిరిని, సమస్తాన్ని దయచేస్తున్నాడు. 31లో ఏం చూసాం? ఎందుకనగా తాను నియమించిన మనుషునికి చేత నీతిని అనుసరించి భూలోకానికి తీర్పు తీర్చే దినాన్ని ఒకటి నియమించాడట దేవుడు. హల్లెలూయా. భూలోకానికి తీర్పు తీర్చే దినాన్ని నీతిని అనుసరించి. హల్లెలూయా. నీతి కార్యాలు తినలో ఉన్నాయా లేదా? నీతిమంతుడా కాదా? నా రక్తంతో కడగబడ్డా, నా ఆత్మతో నింపబడ్డా? మరి ఏది? దేవుని రాకడ వరకు ఉట్టినే వెళ్ళిపోతారండి ఎవరన్నా? అభిషేకం తీసుకెళ్తుంది. ఏలియా మొన్న అంతకుముందు వారం ఇక్కడ ఏలియాని ఎలా తీసుకెళ్ళింది దేవుని శక్తి? అభిషేకం. మరి అడుగుతున్నావా దేవుణ్ణి? అభిషేకం అంటే అపవాదికి భయం. అభిషేక్తుడా కాదా ఇతనని చూస్తాడు అపవాది. స్కాన్ తీస్తాడు నీలో అంతరంగాన్ని. అపవాదికి తెలుసు అభిషేక్తులు ఎవరు. అందుకే ఒక్క నిమిషం నిలబడిన ఇక్కడ వెళ్ళిపోతానని భయపడి మనం అడగకుండే వెళ్ళిపోతానంటూ ఉంటాడు. హల్లెలూయా. అమ్మో నాకు భయం వేస్తుంది, నేను ఇక్కడ ఉండలేను, వెళ్ళిపోతాను. కొంతమంది ముట్టుకోకుండా ముందే వెళ్ళిపోయారంట అపవాది శక్తులు. మనం వింటున్నాం కదా. హల్లెలూయా. నిజదేవుడు ఎవరో నువ్వు తెలుసుకున్నావు. ఇక్కడ అపవాది శక్తులే చెప్తున్నాయి. మరి తీర్పులోకి దేవుడు తెస్తే నీ పని ఏమవుతుంది? నీ గతి ఏమవుతుంది? అగ్నిగుండమే. దేవుడికి మొహమాటం లేదు. హల్లెలూయా. అందుకే సువార్తలు వినిపింపజేస్తున్నాడు దేవుడు నీకోసమే. నువ్వు ఎవరైనా సరే దేవుని సందుకు వచ్చి సరెండర్ అవు, దేవుని నమ్ముకో. దైవరాజ్యంకి వెళ్ళాలంటే సోదరి దేవుడు మీతోటే మాట్లాడుతున్నాడు ఈ రోజున. ఎన్నిసార్లు గద్దించిన వినన్నాడు, మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతారట. అపవాది కొంతమందిని హఠాత్తుగా తీసుకెళ్ళిపోతాడు. దేవుని కార్యాలు చూడకుండా, వినకుండా. సమయం ఉంది కదా, నాకు వయసు ఉంది కదా, ఇంక వెళ్తానులే సన్నిధికి. ఎక్కడ యాక్సిడెంట్లో ఏవో, హార్ట్ అటాక్లో ఏవో రకరకాలు వస్తున్నాయి కదా. ఎంతమంది మనం ముందు వెళ్ళిపోవట్లేదండి, చూస్తున్నాం మనం పేపర్లోనే అక్కడ మన ముందునే. కనుక ప్రతి ఒక్కరు కూడా దేవునికి లోబడి దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. దేవునికి భయపడే వారికి ఐశ్వర్యం అట, అదే. హల్లెలూయా. ఏంటి ఐశ్వర్యం తెలుసా? దేవుడు అంటే ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో అదే వారికి ఐశ్వర్యం. హల్లెలూయా. యెహోవా భయము వారికి ఐశ్వర్యము. పరసమైన ఐశ్వర్యమన్నా, ఇష్టమైన ఐశ్వర్యమన్నా దేవుడు ఇవ్వాల్సిందే. సన్నిధి ఉంది. ఈరోజు ఉపవాస ప్రార్థన, పని మానేసి దేవుని సన్నిధికి రావాలి. అది భయభక్తులు అంటే. ఈవేళ అందరికంటే ఎక్కువ ఇస్తారు జీతం, మనకే డబ్బులు మనకే ఎక్కువ వస్తాయి ఈ రోజున అనుకొని వెళ్ళావా, ఆశీర్వాదం పోవద్దంతే. అపవాది అటువంటి టైంలోనే కనిపెట్టి పని మరీ పురమాయిస్తాడు. నీకు అవసరం వచ్చిన వాక్య రోజున నువ్వు మానేయాలకు చేస్తాడు అపవాది. కనుక నువ్వు దేవుని బిడ్డవైతే గ్రహించగలుగుతావు. సన్నిధిని విడిచిపెట్టేస్తున్నావా సోదరి? దేవుని కార్యాలు నీకు మంచిగా అనిపించట్లేదా? ఇంకా చూడండి ఇర్మియా గ్రంథం 2:17. నీ దేవుడిని యెహోవా నిన్ను మార్గంలో నడిపించుండగా నీవు ఆయన్ని విసర్జించటం వలన నీకు నీవే ఈ బాధ ఏంటిది కలుగు చేసుకుంటేవి కదా. నీ దేవుడిని యెహోవా నిన్ను మార్గంలో నడిపిస్తున్నాడు.
నడిపిస్తూ ఉండగానే నువ్వేం చేసావు? ఆయనని విసర్జించావు. నీకు నీవే ఈ బాధ కలుగు చేసుకున్నావు కదా. నీవు సీహోరు నీళ్లు త్రాగుటకు ఐగుప్తు మార్గంలో నీకేం పని ఉంది? దేవుడు ఎలా కడుతున్నాడు చూడండి. నువ్వు షీహోరు నీళ్లు తాగుతున్నావు, ఆ సంఘానికి వెళ్తున్నావు, ఈ సంఘానికి వెళ్తున్నావు, వస్తున్నావు. మళ్ళా షీహోరు నీళ్ళవి దేవుడు నీకు మార్గంలో నడిపిస్తున్నాడు కదా. ఇక్కడ క్రమంలో షీహోరు నీళ్లు తాగడానికి నీకు ఐగుప్తు మార్గంలోకి వెళ్తున్నావు. అక్కడ నీకేం పని? చూసారా, ఐగుప్తు మార్గం అంటే విడిచిపెట్టిన ఫ్రెండ్స్, విడిచిపెట్టిన పాపల్లో ఆ మార్గంలో వెళ్తున్నావు నువ్వు. నీకేం పని? దేవుడు ఈరోజు మనల్ని అడుగుతున్నాడు, సోదరు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఆ మార్గంలో ఈ మార్గంలో ఎందుకు వెళ్తున్నావు? నీకు ఇక్కడ నేనేం తక్కువ చేశాను? నీకేం పని అక్కడికి వెళ్ళడానికి? ఇంకా అంత మాత్రమే కాదు, యూఫ్రటీసు నది నీళ్లు త్రాగుటకు అష్షూరు మార్గంలో నీకేం పని ఉంది? నీ దేవుడిని యెహోవాను విసర్జించుట, నీకు నాడేల భయభక్తులు లేకపోవటయు, బాధకును శ్రమకును కారణముగా నీవు తెలుసుకొని గ్రహించినట్లు నీ చెడుతనమే నిన్ను శిక్షిస్తుంది, నీవు చేసిన ద్రోహమే నిన్ను గద్దిస్తుంది. ప్రభువును సైన్యులకు యెహోవా ఇలాగే సెలవిస్తున్నాడు. ఏం చేసావు? చెప్పా. మందు తాగించేసావు. తప్పుడు పని చేయించావా? తప్పుడు పని. ఇక్కడ రక్షణ పని బిడ్డ ముట్టడానికి వీలేదు. ఇంట్లో ఎవరింట్లో ఉండడానికి వీలేదు. దేవి మందిరం కోసం ఎవరింట్లో ఉండడానికి వీలేదు. అర్థమవుతుందా? నీకేం ఆజ్ఞాపించలేదు. నీకు ఏసరకు వెళ్ళమంటావా? ఏసరకు వెళ్ళమంటావా? నీ పేరేంటన్నా? నీకు ఎంతమంది వచ్చారు? ఇప్పుడు నలుగురున్నారా? మిగతా వాళ్ళందరూ నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ఎక్కడ ప్రార్థన చేస్తే అక్కడ అందరూ దేవుని బిడ్డలు అవుతారు. దేవుని రాజ్యానికి వారందరూ వారసులు అవుతారు. దేవుని సన్నిధికి వస్తారు. నేను ఆపడానికి వీల్లేదు. ఎందుకని మనుషులు కాదు. అర్థమైందా? ఇంతవరకు కాదు. ఎందుకని నీ ఆత్మలో మనుషులు కాదు. తప్పు వాళ్ళు ఏమి పెట్టడం రెడీమేడ్ వేసిస్తున్నాము. నేను ఆజ్ఞాపిస్తున్నాను. అర్థమవుతుందా? ఇదొకటి వస్తావా? ఇదొద్దు రాదు. నేనైతే పాయింట్ తీసుకున్నాను, నాకైతే తెలియదు. చాలా ఇదిగా పడ్డాను. చర్చిలో కూడా చాలా కూర్చోలేకపోయింది. చాలా తేలిక ఉంటుందిగా ప్రారంభిస్తున్నాను. చాలా హ్యాపీగా ఉన్నాను. దేవుని